స్తుతింపబడునుగాక. ఏమి కావాలంట? తండ్రి అయిన దేవుడు చెప్పాలి. మన తండ్రి అయిన దేవుడు ఏం కావాలి? స్తుతించబడాలి. ఏం కావాలి? స్తుతించబడాలి. చాలా సందర్భాల్లో మనం అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం, వాడు బాగుపడాలిరా, వాడు బాగుపడితే చాలు, నాకు ఆ అమ్మాయి బాగుపడాలబ్బా, అమ్మాయి బాగుపడితే చాలు, నాకు ఆ కుటుంబం బాగుపడాలబ్బా, బాగుపడితే నాకు చాలు అంటాం. అలాగనే తండ్రి అయిన దేవుడు అంట స్తుతింపబడాలంట. ఒక మనిషి ఎలాగూ బాగుపడాలని మనం అనుకుంటామో, ఒక కుటుంబం ఎలాగూ బాగుపడాలని మనం అనుకుంటామో, మన జీవితంలో లేకుంటే మనం ఎప్పుడు కూడా ఏమనుకోవాలంటే తండ్రి అయిన దేవుడు స్తుతింపబడాలి. ఏంటండి? తండ్రి అయిన దేవుడు స్తుతింపబడాలి. ఒకసారి ఆలోచన చేద్దాం. సాధారణంగా ఈ మాట మన జీవితాలకు మనం తీసుకోవాలి, లేకుంటే మనం అంగీకరించాలి. ఏంటంటే తండ్రి అయిన దేవుడు నా జీవితము ద్వారా స్తుతింపబడాలి, తండ్రి అయిన దేవుడు నా బ్రతుకు ద్వారా స్తుతించబడాలి, తండ్రి అయిన దేవుడు నా యొక్క జీవిత శైలి విధానము ద్వారా ఆయన స్తుతింపబడాలి అని ప్రతి మనిషి కూడా ఆలోచిస్తే చాలా బాగుంటుంది. ఏంటంటే చాలా బాగుంటుంది. ఎందుకు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడాలని అపోస్తుడైనటువంటి పౌలు ఈ సంఘముతో మాట్లాడుతున్నాడంటే ఇక్కడ చాలా కార్యాలు ఉన్నాయి. ఒక 2 మాటలు చూద్దాం. చూడండి, మరొకసారి చదువుదాం. 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్తున్నాడు. ఎందుకు స్తుతించబడాలి అని ఆలోచన చేస్తే గమనించాలి. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. అంటే ఎఫెసీ సంఘస్థుల జీవితాలలోనంట క్రీస్తునందు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు అనుగ్రహించబడ్డాయి. మన భాషలో చెప్పుకుందాం, ఎఫెసీ సంఘస్థులు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం క్రీస్తునందు పొందుకొని ఉన్నారు. పలకడి నాతో పాటు. ఎఫెసీ సంఘస్థులు పరలోక సంబంధమైన ఆత్మీయమైన ఆశీర్వాదాలు క్రీస్తునందు పొందుకొని ఉన్నారు. కనుక మన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. అర్థమవుతుందా? మాట అర్థమవుతుందండి? ఎందుకు ఆయన స్తుతించబడాలంటే క్రీస్తునందు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఎఫెసీ సంఘస్థులు పొందుకొని ఉన్నారంట. ఎఫెసీ సంఘస్థులు పొందుకొని అనుగ్రహించునని ఉంది ఇక్కడ కదా. అనుగ్రహించును కాదు, అనుగ్రహించెను అని ఉంది కదా. అంటే అర్థం ఏంటి? పొందుకున్నారని అర్థం. ఏంటి చెప్పండి? పొందుకున్నారు. నా వైపు చూడండి. ఎఫెసీ సంఘస్థులు పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం క్రీస్తునందు పొందుకొని ఉన్నారు. దానిని బట్టి తండ్రి అయిన దేవునికి స్తుతింపబడునుగాక. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఒకసారి ఆలోచించండి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నువ్వు కానీ నీ కుటుంబం కానీ పొందుకున్నారా? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఏంటి చెప్పండి? పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మీరు పొందుకున్నారా? మీరు పొందుకున్నట్టుగైతే పొందుకున్న మిమ్మును బట్టి తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. అంటే ఎఫెసీ సంఘస్థులు పరలోక సంబంధమైన పరలోక విషయములతో కూడిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఏం చేసుకున్నారండి?
పొందుకున్నారు, అనుభవిస్తున్నారు. అందుకొరకే వారిని బట్టి తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. నీ కుటుంబాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు స్తుతించబడాలి. నీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు స్తుతింపబడాలి. అప్పుడు స్తుతింపబడుతున్నప్పుడు నీ గురించి మాట చెప్పబడుతుంది. ఎప్పుడంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము నువ్వు పొందుకున్నప్పుడు. ఈ ఆశీర్వాదము ఇది భౌతికమైన ఆశీర్వాదం కాదు. ఇది ఈ ఆశీర్వాదం కాదు. భౌతికమైన ఆశీర్వాదం అంటే డబ్బు, ధనము, ఇండ్లు, బంగ్లాలు, వాహనాలు, వెండి బంగారములు, వజ్రవైడూరాలు, ఉద్యోగాలు, ఇంకేమో ఇవి భౌతికమైన ఆశీర్వాదాలు. చెప్పండి, ఇవి భౌతికమైన ఆశీర్వాదాలు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే విశ్వాసము, ఆత్మీయత, ప్రార్థనా జీవితం, పరిశుద్ధ జీవితం, దేవునితో సహవాస జీవితం, సంఘ క్రమములో క్రమాన్ని పాటించే జీవితం, ఇతరులను ప్రేమించే జీవితం, దేవుని వాక్యాన్ని కలిగి ఇతరులకు బోధించే జీవితం. ఇక ఇవన్నీ కూడా వివరించేందుకు టైం సరిపోదు. టోటల్గా నీ ఒక ఆత్మ సంబంధమైన మనిషిగా ఉండాలి. ఎట్లుండాలి? ఆత్మ సంబంధమైన ప్రతి విషయములో. ఏ విషయములో? ప్రతి విషయములో, ప్రతి సందర్భంలో ఆత్మ సంబంధమైన మనిషిలా నువ్వు కనబడాలి. అప్పుడు నిన్ను బట్టి తండ్రి అయిన దేవుడు స్తుతింపబడతారు. ఆ తర్వాత ఇంకొక చిన్న మాట జ్ఞాపకం చేద్దాం. ఒకసారి చూడండి, 4వ వచనం నుంచి కొంచెం ఫాస్ట్గా రండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. ఆ సెంటర్ లైన్ లో ఒక మాట, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. పలకండి ఒకసారి అందరూ, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. తర్వాత కొంచెం కింద లైన్కి వద్దాం. తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులము ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే. ఏంటంట? జగత్తు పునాది వేయబడడానికి మునిపే మనలను ఏర్పరచుకొనేను. నాతో పాటు పలకండి, మనలను ముందుగానే తన కోసం నిర్ణయించుకొని. హల్లెలూయా. నా వైపు చూడండి. ఈ దినాన నువ్వు సంఘములో ఒక సంఘస్థుడిగా, సంఘస్థురాలుగా ఉన్నావంటే, సంఘములో ఒక రక్షణ పొందిన మనిషిగా ఉన్నావంటే, సంఘములో ఇదిగో సంఘముతో అంటుకట్టబడిన మనిషిగా ఉన్నావంటే, సంఘములో దేవుని వాక్యానుసారంగా దేవుని యొక్క రాజ్యము కొరకు లేక దేవుని యొక్క ఆత్మ నడిపింపులో నిలబడగలిగిన మనిషిగా ఉన్నావంటే, ఇదేదో యాక్సిడెంటల్గా అకస్మాత్తుగా ఎక్కడో మనకు దొరికినటువంటి భాగ్యమో కాదు, మనకు దొరికినటువంటి అదృష్టమో కాదు. ఎప్పుడన్నా ఏదన్నా వానికి ఉన్నట్టుగా కొంచెం ఏదైనా కలిగితే, ఏదైనా లాటరీ తగిలితే, ఏదైనా దొరికితే, ఏదైనా అవకాశం వస్తే, ఏదన్నా అంటే ఎంత అదృష్టవంతుడురా అని అంటాం కదండి. ఇలాగా అదృష్టవశాత్తు మనకి ఏది జరగదండి. చెప్పండి, అదృష్టవశాత్తు మనకి ఏది కూడా జరగదండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మనలను ముందుగానే తన కోసము నిర్ణయించుకొనెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎర్రవల్లి చౌరస్తాలో ఎంతమంది ప్రజలు లేరంటారు? ఎర్రవల్లి చుట్టుముట్టు గ్రామాలలో ఎంతమంది ప్రజలు లేరంటారు? మనది ఇటికాల మండలం అండి. ఇటికాల మండలంలో ఎన్ని గ్రామాలు లేవు, ఎన్ని వీధులు లేవు, ఎంతమంది ప్రజలు లేరంటారు? వాళ్ళందరూ కూడా చర్చిలో ఉన్నారా? వాళ్ళందరూ సంఘములో ఉన్నారా? వాళ్ళందరూ క్రీస్తు శరీరముతో అంటుకట్టబడి ఉన్నారా? వారందరూ కూడా క్రీస్తు శరీరం అనే సంఘములో అవయవములుగా ఉన్నారా అని ఆలోచన చేస్తే చాలామంది లేరు. ఏం లేరు చెప్పండి? అంటే బాధపడతారేమో కానీ మీ ఇంట్లో లేరు కొంతమంది. ఏంటండి? మీ ఇంట్లో కొంతమంది లేరు, మీ 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 వంశంలో కొంతమంది లేరు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళ కొంతమంది లేరు. కానీ నీవు ఉన్నావు. ఏం చెప్పండి? నీవు ఉన్నావు. అంటే ఈ మాటను బట్టి మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, నీవు కానీ నేను కానీ లేక మనమందరం ఎవ్వరము కూడా సాధారణమైన మనుషులము కానే
కాదు. ఎందుకని? దేవుడు మనల్ని ముందుగానే తన కోసరము నిర్ణయించుకొనేను. హల్లెలూయా చెప్పండి. దేవుడు తన కోసం ముందుగానే మనలను నిర్ణయించుకొని, అంటే నీవు నిర్ణయించబడిన మనిషివి. ఏ మనిషివి? ఒకసారి పక్క మనిషితో చెప్పు, చెప్పు తొందరగా చెప్పు, అంత లేటా? ఏమని చెప్పింది అక్క? నిర్ణయించబడిన మనిషి. జాగ్రత్త, మాటల్లో, క్రియల్లో, విధేయతలో. అంటున్నావా? వింటున్నావా? వస్త్రాలలో, అలంకరణలో, నడకలో, పడకలో, కూర్చుండుటలో జాగ్రత్త. నువ్వు మామూలు మనిషివి కాదు. రోడ్డు మీద తిరుగుతున్న మనిషి లాంటి మనిషివి కాదు. ఏ మనిషివి నువ్వు? ఏం చెప్పింది కిందాక? దేవుడు ముందుగానే నిన్ను నిర్ణయించుకున్నాడు. చెప్పండి, మాట్లాడండి, పక్కలో చెప్పండి. దేవుడు ముందుగానే నిన్ను నిర్ణయించుకున్నాడు. అంటే దేవుని చేత ఏమైన మనిషివి? దేవుని చేత నువ్వు ముందుగానే నిర్ణయించబడిన మనిషివే. నువ్వు మామూలు మనిషివి కాదు. నువ్వు సాధారణమైన మనిషివి కాదు. నువ్వు అందరిలాంటి మనిషివే కాదు. దేవుడు ముందుగానే తన కోసము నిన్ను నిర్ణయించుకున్నాడు. నువ్వు నిర్ణయించబడిన మనిషివి కనుక నిన్ను బట్టి మన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. హల్లెలూయా. వచ్చే సంవత్సరం నుంచి నీవు నా కళ్ళకు నిర్ణయించబడిన మనిషిలా కనబడాలి. ఏ మనిషి చెప్పండి? అందరిలా కనబడకూడదు. ఏ చెప్పండి? అందరిలా కనబడకూడదు. అందరిలా కనపడేటోళ్ళు పంది లాంటి వాళ్ళు, అందరిలా కనపడేటోళ్ళు కుక్క లాంటి వాళ్ళు. ఏంటి చెప్పండి? ఈరోజు ఇంతకుముందు నేను ఏమనిండే కదా, ఒక పోయిన వారమో 10 రోజుల కింద ఏమనిండే కదా. ఏవి ఆయన చెప్పండి, ఏమంటివి? ఎప్పుడంటివి మాట? ఎప్పుడు 2 వారాలు అయిందా? మన శనివారమేనా? కాదు, మన శనివారం కాదు. 2 వారాలు అయింది. ఏంటి చెప్పండి, ఏమన్నావు? అట్లా కనపడకూడదు నా కళ్ళకి ఇప్పటి నుంచి. చెప్పండి, అట్లాగా కనపడకూడదు. ముందుగానే దేవుని చేత నీవు నిర్ణయించబడిన మనిషివి. ఏంటి చెప్పండి? అందుకే దేవుడు నిన్ను నాకు అప్పగించిండు. అందుకే దేవుడు నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చిండు. అందుకే దేవుడు నిన్ను నా ఎదుట పెట్టిండు. అందుకే ఇదిగో దేవుడు నీకు నాకు మధ్యవర్తిగా ఉండి పని చేస్తున్నాడు. అందుకే ఇదిగో దేవుడు నీకు నాకు మధ్యవర్తిగా ఉండి పరిశుద్ధాత్ముడు తన వాక్యాన్ని నా ద్వారా నీకు అందిస్తా ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే సిసిఎస్ బేతేలు మందిరములో, అనగా క్రీస్తు మూలరాయి ఉన్న దేవుని ఇంటిలో నువ్వు చేర్చబడ్డావు. హల్లెలూయా. కనుక ఇక మీదట నువ్వు బ్రతికినంత కాలము దేవుని కోసం నిర్ణయించబడిన మనిషిలాగా బ్రతకాలి. ఆలోచిస్తే అట్లా ఆలోచించాలి, మాట్లాడితే అట్టే మాట్లాడాలి, ప్రవర్తిస్తే అట్లాగనే ప్రవర్తించాలి. హల్లెలూయా. ఆ తర్వాత కింది మాట చూద్దాం ఒకసారి. కింది మాట, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను. నిర్ణయించుకున్నాడు, తర్వాత ఏర్పరచుకున్నాడు. చెప్పండి, నిర్ణయించుకున్నాడు, తర్వాత ఏం చేశాడు చెప్పండి? ఏర్పరచుకున్నాడు. మరొకసారి పక్క మనిషితో చెప్పు, యువతల మనిషితో చెప్పు, అప్పుడు ఇప్పుడు యువతల మనిషితో చెప్పు. నువ్వు మామూలు మనిషివి కాదు. ముందుగానే దేవుని కోసం నిర్ణయించబడిన మనిషివి. అలాగే జగత్తు పునాది వేయబడ్డానికంటే ముందుగానే దేవుని చేత ఏర్పరచబడిన మనిషివి. ఏ మనిషివి? అందుకొరకే నిన్ను బట్టి తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. అర్థమవుతుందా? చర్చికి వచ్చిపోయిన వాళ్ళను బట్టి తండ్రి అయిన దేవునికి స్తుతి కలగదు. అర్థమవుతుందా? కనుక ఏర్పరచబడిన మనిషిలాగా బతకాలి. ఎట్లా బ్రతకాలి?